చెప్పు కాలుకేసుకునే చెప్పు ఇలువ ఎంత నుల్లా ఎంత చెప్పుండ్రి 100 రూపాయలు పెడితే కొత్త చెప్పులు వస్తాయి. మంచి కావాలనుకున్నోళ్ళు జర ధర ఎక్కువ పెట్టాలి. సరే ఎంత ఇలువగల చెప్పులన్నా వేసుకునేది కాలకే గాని నెత్తులనైతే పెట్టుకోము కదా. అయితే గీడో తమ్ముడు అసవంటి చెప్పు కోసం ఎంత పని చేసిండో చూడుండ్రుల్లా. నీ చెప్పు సల్లగుండా నీళ్ళల్లో పడ్డ చెప్పు కోసం షాపలకు గాలం వేసినట్టు గెలుకుతున్నావా తమ్మి? పోతవోని కావాలంటే కొత్త చెప్పులు కొనుక్కోవచ్చు. లచ్చలైతేయా కోట్లయితేయా ఇంత కాలు దారి దాంట్లో పడితే ఎట్లుంటుంది? అగో గడ్డకు వచ్చింది కదా, ఇక చెప్పన పోయి తీసుకోపో. అయ్యో మళ్ళా నీళ్ళకే వేయింది కదా, ఇక పోతే పోనీ కానీ నువ్వు వెళ్ళిపోతామి వెళ్ళిపో. అరే మళ్ళీ ఉరుకుతుండు కదా, ఆ చెప్పుని ఇడిచిపెట్టేటట్టే పోయినా నీ. అయ్యో చెప్పు కోసం పోతే పానాలు పోయే కథ అయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం సియోని జిల్లాలో చెప్పు జారిపోయి నదిలో పడితే దాన్ని తీసేతందుకు తమ్ముడు సాన్నెత్తి పలబడ్డాడు. ఇంతలోనే కాలు దారి తమ్ముడే నీళ్ళలో పడ్డాడు. ఇక కాపాడాల్సిన సోపతిగాళ్ళు వీడియో తీసుకుంటే కిస నవ్వుతున్నారు. తమ్ముళ్ళు చూస్తున్నారు కదా, అసలే ఇది వానాకాలం. జలపాతాల కాడికి వేయినప్పుడు మీ చెప్పులకి ఇట్లా పడితే ఇడిచిపెట్టుకోండి శని పోతుందని. కానీ అవిటి కోసం సాహసాలు చేయకూర్రి, పానాల మీదకి తెచ్చుకోకూర్రి, సరేనా?